హాయ్ ఫ్రెండ్స్, నేను గిరిధర్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మిలీనియా క్రెడిట్ కార్డ్ కోసం మాట్లాడదాం. ఇవి ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. దీంట్లో మనకి అన్ని ఫెసిలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగా ఉంది. కానీ వీళ్ళ దగ్గర ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఎవరికి ఇస్తారు ఈ కార్డ్స్ అనేది ముఖ్యం. మనకి ఎవరికి ఇస్తారు? ఆ బ్యాంక్లో అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, లేదా ఎఫ్డి చేసేటోళ్ళకి ఇస్తారు, లేకపోతే ఆన్లైన్లో ఎఫ్డి చేసుకుని తీసుకోవాలి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం అంటే, వీళ్ళ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ఇంకా ప్రాపర్గా ఈ బ్యాంక్ని వీళ్ళు వచ్చేసి మనకి స్ప్రెడ్ చేయలేదు. ఇది వచ్చేసి మ్యాక్సిమం సిటీలో ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ దీంట్లో వచ్చేసి సిటీలో వచ్చేసి మినిమం 10,000 నుండి 25,000 వరకు అకౌంట్ని వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అంతలా మనము దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే 10,000 ఉంటుంది, 25,000 ఉంటుంది. దాన్ని మనము చూసుకొని తీసుకుంటేనే ఈ బెనిఫిట్స్ అనేది ఈ కార్డ్ నుండి మనకి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఒక 1.5 years బ్యాక్ వచ్చేసి వీళ్ళు ఫ్యూచర్ ఐడిఎఫ్సి ఫ్యూచర్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అని ఒక జీరో బ్యాంక్ అకౌంట్ అని ఒకటి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చేసిన ఒక 2-3 monthsలో మళ్ళీ బ్యాన్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే, వీళ్ళ దగ్గర అకౌంట్ వచ్చేసి ఫీ అకౌంటే ఉంటుంది. ఏది జీరో అకౌంట్ అనేది ఇయ్యరు. మీరు ఎవరి మాటలు వినకండి. జీరో అకౌంట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకుంటా అవుద్ది అని చాలామంది చెప్తారు. మీరు ఆ మాటలు ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే మేము చాలా దీన్ని డెప్త్గా అనలైజ్ చేసాము, దీన్ని ఎంక్వైరీ కూడా చేసాము. కాబట్టి చెప్తున్నాను, దీంట్లో వచ్చేసి మీకు జీరో అకౌంట్ అనేది అస్సలు అనేది మీకు దొరకదు. మీరు ఎఫ్డి అని చేసుకోవాలి, లేదంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అది కూడా సిటీలో ఉన్న వాళ్ళకి. ఇది రూరల్ ఏరియా వాళ్ళకి అయితే పెద్దగా రావు ఈ కార్డ్స్. కాకపోతే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఎందుకు ఇస్తారు ఫ్రెండ్స్? వీళ్ళు కొత్తగా వచ్చారు, ఒక 3 years సంథింగ్ అవుతుంది. వీళ్ళకి వచ్చేసి కస్టమర్లు కావాలంటే వీళ్ళు కొన్ని ప్రొవైడ్స్ అనేది అందరికంటే కొంచెం బెటర్గా ఇస్తేనే జనాలు వీళ్ళకు చూస్తారు. అలాగే కార్డును బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేసుకుంటారు. అలాగే వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ కూడా చాలా బాగుంటాయి. దీని బెనిఫిట్స్ అన్నీ తెలుసుకుందాం రండి. ఇది వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ మిలీనియా క్రెడిట్ కార్డ్. ఇది ఒక బేసిక్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. చూడండి, దీనికి ఫీ వచ్చి జాయినింగ్ ఫీ నిల్ ఉంది, రెన్యువల్ ఫీ కూడా నిల్ ఉంది. దీంట్లో వెల్కమ్ బెనిఫిట్స్ కింద మనకి వీళ్ళు 5% క్యాష్ బ్యాక్ అనేది ఫస్ట్ ఈఎంఐ స్పెండింగ్లో మనకు అప్ టు 1,000 rupees వరకు అడిషనల్గా వెల్కమ్ బెనిఫిట్ గిఫ్ట్ వౌచర్ అనేది వర్త్ వచ్చేసి 500 ఆన్ స్పెండింగ్ ఆఫ్ ద 1,500 ఇన్స్టెంట్ 90 days. 90 రోజుల్లో మనము కార్డ్ని జనరేట్ చేసుకుంటే ఆ బెనిఫిట్స్ వస్తాయని చెప్తున్నారు. ఒకసారి చూడండి, మనకి 5% ఈఎంఐ ట్రాన్సాక్షన్లో కూడా ఇస్తారు ఇలానే చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి విషయం. కాబట్టి ఇది చూడండి, మనకి మూవీస్లో కానీ డైనింగ్స్లో కానీ అప్ టు 20% డిస్కౌంట్ అని ఇచ్చారు కదా. ఫర్ మంత్ వచ్చేసి 1,500 మనకి మోర్ దెన్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, డైనింగ్లో కానీ మనం స్పెండ్ చేస్తే మోర్ దెన్ 1,500 రెస్టారెంట్ అనేది వీళ్ళు యాక్సెస్ అనేది చేస్తున్నారు. ఇండియాలో అవైలబుల్ 25% డిస్కౌంట్ అనేది ఇస్తారు. అలాగే మూవీ టికెట్స్లో మనకి 1 monthలో మనకి పేటిఎం యాప్ ద్వారా మనము చేసుకుంటే అప్ టు 100 rupees వరకు ఇస్తామంటున్నారు. ఇది ఒక మంచి విషయము. కాబట్టి చూడండి, ఇంకా దీంట్లో వచ్చేసి మనకి రివార్డ్ రేటింగ్ వచ్చేసి 3 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. ఆఫ్లైన్లో స్పెండ్ చేస్తే మనకు 150 rupees చేస్తే మనకి 6 రివార్డ్ పాయింట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో మనము 150 rupees స్పెండ్ చేస్తే మనకి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10x రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. మనకి 150 rupees స్పెండింగ్ ఆఫ్ ద అబోవ్ 20,000 దాటింది అనుకోండి, మనకి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి విషయం. చూడండి, అలాగే ఈ కార్డులన్నీ చాలా మంచి కార్డ్స్ ఇవన్నీ. ఎందుకంటే వీళ్ళు మనకి ట్రావెల్లో చూడండి, మనకి రైల్ లాంచ్ యాక్సెస్ కూడా మనకి వీళ్ళు రోడ్ సైడ్ యాక్సిడెంట్స్ కూడా ఇది సర్వీస్ అనేది వీళ్ళు మనకి ఇస్తున్నారు 1 yearలో. దాని వర్త్ వచ్చేసి 1,399 rupees అని చెప్తున్నారు. అంటే బై ఛాన్స్ మనము ఎక్కడికైనా వెళ్తుండేటప్పుడు మనకి రోడ్ సైడ్లో ఏమైనా ప్రాబ్లం అయ్యి కార్ కానీ మనము ఏదైనా అవి ఆపామనుకోండి, అది ప్రాబ్లం వచ్చిందంటే మనం వీళ్ళకి ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తారు. మనం దాన్ని కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి ఫ్రీగా సర్వీస్ చేస్తారు. కాబట్టి దాంట్లో వచ్చేసి మెటీరియల్ ఏమైనా పడిందంటే అది మనము పే చేయాలి. అది ఏ టైం అయినా సరే 24/7 అనేది వీళ్ళు ఇస్తున్నారు.
ఇది ఒక సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయము. యూస్ యూస్ అయ్యేటోళ్ళు అయితే కంపల్సరీ యూస్ చేసుకోండి, ఇది ఒక మంచి విషయం. అలాగే చూడండి దీంట్లో మనకి ఏమి ఇచ్చారంటే మనకి ఈ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ కానీ ఏం లేదు, ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ ఏం లేదు. కానీ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక జీరో కాస్ట్ క్రెడిట్ కార్డు. కాకపోతే మనకి చూడండి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసినారు. పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ వర్త్ 2 lakhs అనేది చెప్తున్నారు. ఆన్ ఆల్ యాక్టివేటెడ్ కార్డ్స్ ద లాస్ట్ ఇది ఎలిజిబుల్ టు కవర్ ఆఫ్ ద 25,000 ఇస్తున్నారు. కార్డ్ ఏదైనా మిస్ అయినా సరే మనకి 25,000 అనేది దాంట్లో కవర్ ఉంటుందని చెప్తున్నారు. అంతే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ ఏం జరిగినా సరే వాళ్ళు దాంట్లో మనకి ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే చూడండి జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ వచ్చేసి మనకి అప్ టు 25,000 వరకు ఇచ్చారు. నాట్ ద విఫ్ ఆన్ బేసిక్ ట్రాన్సాక్షన్ అని చెప్పారు. ఒకసారి అవన్నీ చూడండి ఫ్రెండ్స్. చూసి మీ కార్డ్ తీసుకుంటామంటే తీసుకోండి, కానీ మోస్ట్లీ 50% నేను చెప్తాను ప్రతి ఒక్కరికైతే ఈ కార్డ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. దాంట్లో కూడా క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ప్రకారమే వీళ్ళు మనకి కార్డ్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. అలాగే చూడండి దీన్ని ఇంట్రెస్ట్ రేట్ కూడా 0 to 75% అని చెప్తున్నారు. అంటే పర్ మంత్ మనకి 3.5% వస్తుంది. యాజ్ యూజువల్ అన్ని కార్డులు ఉన్నట్టే ఉంది ఈ కార్డు ఆఫర్ కూడా. అలాగే చూడండి మనకి ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఇది ఒక మంచి విషయం. ఏం చేశారంటే వీళ్ళు మనము ఏ ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళినా మనము ఫ్యూల్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఇండియాలో యాక్సెస్ ఉంది మనకి అప్ టు 200 వరకు ఒక మంత్లో మనము దీని నుండి బ్యాక్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఒక మంచి విషయం చూడండి. అలాగే చూడండి అడ్వాన్స్ క్యాష్ ఛార్జెస్ వచ్చేసి ట్రాన్సాక్షన్ ఫీ వచ్చేసి మనకి 200 రూపీ 199 రూపీస్ అనేది వీళ్ళు మన దగ్గర నుండి తీసుకుంటామని చెప్తున్నారు. కాకపోతే మన ఛానల్ సైడ్ నుండి కూడా చాలాసార్లు చెప్పాం మనం ఏఎస్ కార్డ్ ఆఫీస్ ఛానల్ తరఫున మనము ఎప్పుడు కూడా ఏటీఎంకి వెళ్ళి అమౌంట్ అనేది తీయకండి. ఎందుకంటే ఇలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మనకి చాలా వేస్తారు. అలాగే యాడ్ ఆన్ కార్డ్ ఫీ కూడా నిల్ ఉంది. దీంట్ నుండి మనం యాడ్ ఆన్ కార్డ్ తీసుకుంటే మనకి రూపాయి కూడా ఏం తీసుకోమని చెప్తున్నారు. ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. కాబట్టి మనం కార్డ్ అనేది తీసుకుంటామంటే కంపల్సరీ కార్డ్ తీసుకోండి. ఎందుకంటే ఇది మంచి కార్డు, మీకు ఎలిజిబుల్ ఉంటే కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రీ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కాబట్టి ఇది ఒక మంచి విషయము. అలాగే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఛానల్ని లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్టు మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి ఛానల్ని అయితే కొంచెం గ్రో అవ్వడానికి సపోర్ట్ చేయండి. ఇది ఒక రిక్వెస్ట్ కానీ తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. తర్వాత మనకి ఇది చూడండి దీంట్లో స్టార్ రేటింగ్ కూడా ఎలాగ ఇచ్చారు చూడండి. 5కి అవుట్ ఆఫ్ 4.7 అనేది ఇవ్వడం జరిగింది. ఈ కార్డు వచ్చి మనకి ఈ కార్డ్ అనేది ఎన్ఎఫ్సి సపోర్ట్ని కూడా వస్తుంది. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పాలి. ఎందుకంటే ఎన్ఎఫ్సి ప్రతి దాంట్లో ఇప్పుడు ఎన్ఎఫ్సి అనేది మ్యాక్సిమం మన సిటీస్లోనే కాదు రూరల్ ఏరియా కూడా ఎన్ఎఫ్సి అనేది చాలా దగ్గర సపోర్ట్ చేస్తుంది. ఫ్యూల్ స్టేషన్లో కానీ ఒక షాపింగ్ మాల్లో కానీ ఒక చిన్న చిన్న షోరూంలో కానీ ఎక్కడైనా సరే ఎన్ఎఫ్సి అనేది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి చూసుకోండి ఎన్ఎఫ్సి అనేది యూస్ చేయండి. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రతి దాంట్లో లిమిట్ కూడా ఎక్కువ ఇచ్చారు. ఇదివరకు అయితే 5,000 ఉండేది. ఇప్పుడు లిమిట్ అనేది అది కస్టమర్ డిసిషన్ మీద వదిలేశారు. కాబట్టి మీరు మ్యాక్సిమం ఎంత పెట్టుకుంటామంటే అంత పెట్టుకోండి, ఎక్కువ అనేది పెట్టుకోకండి. ఎందుకంటే ఎన్ఎఫ్సి అనేది కొంచెం డేంజరే. ఒకసారి చూడండి, చూసి మీకు వర్త్ అనిపిస్తే కార్డ్ అనేది వర్త్ అని కాదు, ఈ కార్డు మీకు ఎలిజిబుల్ ఉంటే కార్డ్ అనేది తీసుకోండి. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంది. రైల్వే యాక్సెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కార్డ్ ఒక మంచి కార్డు ఫ్రెండ్స్. దీన్ని అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కాబట్టి తీసుకొని మనం ఉంచుకుంటే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏమవుతుందంటే మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా 30 days లోపల యాక్టివేషన్ అనేది కంపల్సరీ చేసి ఉండాలి. లేదంటే ఆటోమేటిక్గా వాళ్ళు కార్డ్ని క్లోజ్ చేసేస్తున్నారు. కాబట్టి కార్డ్ వచ్చిన 30 days లోపల మనము యాక్టివేషన్ అనేది కార్డ్ని చేసుకున్నప్పుడే కార్డు మన దగ్గర ఉంటుంది. కొందరైతే టైం దొరకక కార్డులు వస్తాయి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే అంటే వాళ్ళకి టైం ఉండదు ఫ్రెండ్స్, వాళ్ళది తప్పు కాదు అది. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం చేశారంటే 30 days లోపల కానీ మనకి ఇవి వచ్చేసి యాక్టివేషన్ చేసుకోకపోతే కార్డ్ అనేది క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఒకసారి మీరైతే కార్డ్ని యాక్టివేషన్ చేసి వదిలేయండి, అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా, ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి మీ అంత సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి
ఛానల్ని అయితే మీరు విజిట్ చేసి అలాగే షేర్ చేసి అలాగే మీ నలుగురు తెలిసేటోళ్ళు ఉంటే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరంతా సపోర్ట్ చేస్తే కొంచెం ముందర మంచి మంచి వీడియోలు చేయడానికి మాకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఇదొక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.